హుస్సేన్ సాగర్ ఖాళీ అవుతోంది. ఇప్పటికే చాలా వాటర్ తగ్గిపోయింది. తూముల నుంచి నీళ్లని మూసీకి తరలిస్తున్నారు అధికారులు. తూముల క్లీనింగ్ పేరుతో నీటిని కిందికి పంపుతున్నారు అధికారులు. దీనిపై మా రిపోర్టర్ ప్రభాకర్ అందించే మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నీటిని తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సాగర్ నీటిని మొత్తం కూడా దిగువకు తరలించేందుకు ప్రభుత్వం తూముల ద్వారా అటు అలుగులను తొలగించి నీరును తరలిస్తున్న పరిస్థితి. సాగర్లో మొత్తం నీటి మట్టం 1 టీఎంసీ నీరుంది. ఇది ప్రధానంగా గత ఏడాదితో పోలిస్తే దాదాపు 0.2 టీఎంసీలుగా ఇప్పుడు తగ్గినట్లు తెలుస్తుంది. సాగర్లో గత సంవత్సరం ఇదే టైంకి 0.9 టీఎంసీల నీరుంది. కాకపోతే ఇప్పుడు 0.7 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సాగర్ నీటిని తరలించడం ద్వారా రోజుకు 200 నుంచి 300 క్యూసెక్ల నీరు దిగువకు తరలిపోతుంది. దీనికోసం మ్యారియట్ హోటల్ దగ్గర తూములను అలుగులను కూడా తొలగించి నీటిని తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సాగర్కు సంబంధించి సాగర్ నీటిని ఖాళీ చేయడంతో పాటు అంటే ఏదైతే బార్డర్ ప్రాంతం ఉందో బార్డర్ ప్రాంతం మొత్తం కూడా ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా మనకు కనిపిస్తున్న బండరాళ్లకు ఇంకా కొంచెం కిందికి నీరు వచ్చినట్లుగా కనిపిస్తుంది. దాదాపు అటు నీరు రావడంతో పాటు సాగర్లో ఇంకొక ప్రధాన సమస్య నెలకొంది. అదేంటంటే సాగర్ నీళ్ళన్నీ కూడా ఖాళీ అయిన కొద్దీ దుర్వాసన అనేది పెరుగుతూ వస్తుంది. అసలు దీన్ని ఫస్ట్ నుంచి కూడా పర్యావరణవేత్తలు అటు స్వచ్ఛంద సంస్థలు కూడా అడ్డుకుంటున్నాయి. దీనికోసమే ప్రభుత్వం కూడా అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే సాగర్ నీటిని తరలించడం కోసం ప్రభుత్వం ఏర్పాట్లను చేసింది. అసలు సాగర్ నీరు ఎప్పటి వరకు తరలుతుంది, అసలు ఎంతవరకు ఎక్కడి నుంచి తరలుతుంది, అసలు ఎక్కడి నుంచి పైప్ లైన్లను ఏర్పాటు చేశారు, అసలు ఎప్పట్లోగా నీరు మొత్తం కంప్లీట్ అవుతుందో చూద్దాం. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనలో ప్రధాన ఘట్టం తూముల నుంచి నీటిని తరలించడం. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం కూడా అలుగులను తీసేసి నీటిని తరలిస్తున్న పరిస్థితి. హుస్సేన్ సాగర్ నుంచి ఏదైతే నీరు వస్తుందో ఆ నీటిని అంతా కూడా తరలించడానికి అధికారులు మొత్తం రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పనులు కూడా జరుగుతున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇంతకుముందు ఏవైతే ఇక్కడ పనులు జరుగుతున్నాయో అక్కడ మొత్తం కూడా అలుగులు ఉండేవి, అలుగుల పై నుంచి నీరు వెళ్ళేవి. కాకపోతే సాగర్ నీటిని తరలించడం కోసం వాటిని కూడా అధికారులు తొలగించారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నీరు అంతా కూడా దిగువ ప్రాంతంలో ఉన్న మూసీలో కలవడంతో పాటు అటు అంబార్పేటలో నుంచి ఎస్టీపీలోకి వెళ్తుంది, దాని నుంచి దిగువ ప్రాంతానికి వెళ్తుంది. అట్లాగే ఇక్కడ ప్రధానంగా మ్యారియట్ హోటల్ తూము దగ్గర దాదాపు 21 అలుగులు ఉన్నాయి. ఈ అలుగులకు సంబంధించి పూర్తిగా తూములను ప్లస్ అలుగులను క్లీన్ చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి వెళ్తున్న నీటి ద్వారానే సాగర్లో ప్రస్తుతం 0.2 టీఎంసీల నీరు తగ్గిందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి కూడా ఈ ప్రక్షాళన జరుగుతూనే ఉంది. వారం నుంచి కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కూడా దీనిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ నీటిని తరలించిన తర్వాత సాయిల్ టెస్ట్ చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. సాయిల్ టెస్ట్ ద్వారా అసలు హుస్సేన్ సాగర్లో ఎట్లాంటి విష వాయువులు ఉన్నాయి, విష పదార్థాలు ఉన్నాయి, సాగర్ను పూర్తిగా ప్రక్షాళన చేయడం ద్వారా ఎట్లాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే దానిపై పూర్తి అధ్యయనం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నీటిని కిందికి తరలించిన తర్వాత అక్కడి నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది దిగువన ఉన్న ప్రజలు. కాబట్టి ఎవరికీ తెలియకుండా అనధికారికంగా అధికారులు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు చేపట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పర్యావరణవేత్తలతో పాటు అటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఫస్ట్ నుంచి కూడా హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను వ్యతిరేకిస్తూ ఉన్నాయి, నీటి తరలింపును కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీంట్లో భాగంగానే ప్రభుత్వం ఎవరికి చెప్పకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హుస్సేన్ సాగర్ ప్రక్షాళనలో నీటిని తరలింపును అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తానికి అటు నీటిని ఆల్రెడీ నీటి మట్టం తగ్గిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే దానిపై అందరిలోనే ఆసక్తి నెలకొంది. చూసాం కదా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన త్వరలోనే పూర్తి కాబోతుందని తెలుస్తుంది. ఇన్ని రోజులు నిండుకుండలా కనిపించిన సాగర్ త్వరలోనే ఖాళీ కానుంది. అసలు దీనికోసం ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు చేపట్టి ముందుకెళ్తుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్.